వేంసూరు మండలం లచ్చన్నగూడెం గ్రామంలో తన తాతగారైన నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు సంతోషంగా ఉందని, తన తాతగారు ఎన్టీఆర్ శ్రమ, కృషి, కష్టంతో పూలబాటగా చేసుకున్నారని, ఎన్టీఆర్ వీధి లాంతర్ల కింద చదువుకొని పాలు పోస్తూ వీధి నాటకాలు వేస్తూ పైలట్ ట్రైనింగ్ కి వెళ్లి నచ్చక వచ్చి సబ్ రిజిస్టర్ ఉద్యోగానికి ఎన్నికైనా దాంట్లో కూడా ఇమడలేక సినీ రంగంలోకి వచ్చి అన్ని రకాల పాత్రలను వేస్తూ ప్రజలను మెప్పించారని తెలిపారు. ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందుతూ వారికి సేవ చేయాలనే తపనతో తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడటానికి 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించారని చెప్పారు. 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజలకు ₹2కే కిలో బియ్యం, పేదలకు పక్కా ఇల్లు ఇచ్చి అలాగనే మహిళల్ని ప్రోత్సహిస్తూ వారికి పెద్దపీట వేసి స్థానిక ఎన్నికల్లో 30% రిజర్వేషన్ అలాగే ఆస్తిలో సమాన హక్కు కల్పించారని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ తన ఇంటిలోనే కొడుకుల పేరు మీద కాకుండా కోడళ్ల పేరు మీద ఇల్లు రాసిన మహోన్నతమైన వ్యక్తి అని ఈ సందర్భంగా కొనియాడారు. అలాగే ఆయన బాటలోనే నడుస్తూ నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని విజన్ 2020తో ఎంతో అభివృద్ధి చేశారని తెలియజేశారు. అలానే యువ నాయకుడు నారా లోకేష్ విద్యాశాఖను అభివృద్ధి చేస్తూ ఐటీ రంగాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. మనమంతా ఐకమత్యంతో పనిచేస్తూ కార్యకర్తల పార్టీ అలాగనే బడుగు బలహీన వర్గాలను ప్రోత్సహించే పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవాన్ని తెద్దామని ఆమె చెప్పారు. కార్యకర్తలకి, అభిమానులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నందమూరి తారక రామారావు గారి మా తాతగారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. లచ్చన్నగూడెంలో మీరందరూ నన్ను ఆహ్వానించి ఈ గ్రామం కోసం నాకు ఇంకా సంతోషంగా ఉంది. నందమూరి తారక రామారావు గారి గురించి మీరందరూ ఆయన జీవితం ఒక పూలబాట అనుకుంటారు, కానీ ఆయన కృషి, ఆయన కష్టం, ఆయన ఇచ్చిన సమయం కానీ ఏదైనా ఆయన ఫలితమే ఆయనకి ఇది పూలబాటగా ఆయన మార్చుకున్నారు ఆయన జీవితాన్ని. ఆయన కష్టం కానీ, ఆయన కృషి కానీ, ఆయన శ్రమ కానీ అది జీవితాన్ని పూలబాటగా మార్చుకొని ఇవాళ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. నందమూరి తారక రామారావు గారు ఒక కష్టజీవి. ఆయన వీధి లాంతల కింద చదువుకున్నారు. ఆయన పొద్దున్నే లేచి సైకిల్ దొక్కొని విజయవాడలో పాలు పోసి గుంటూరు కాలేజ్కి వెళ్ళేవారు. అక్కడ వీధి నాటకాలు కూడా వేశారు. అక్కడ ఆయన డిగ్రీ పొందారు. అక్కడి నుంచి ఆయన పైలట్ ట్రైనింగ్కి వెళ్ళారు. మీ ఎవరికి తెలియదు ఈ విషయం, కానీ వాళ్ళ అమ్మగారికి అది ఇష్టం లేక అది పూర్తి చేయకోకుండానే సబ్ రిజిస్టర్ ఎగ్జామ్స్ వస్తే దాంట్లో 2000 మంది సబ్ రిజిస్టర్ ఎగ్జామ్స్ రాస్తే ఆ 200 మందే క్వాలిఫై అయ్యారు. దాంట్లో రామారావు గారు వాజ్ వన్ ఆఫ్ ద పర్సన్. నందమూరి తారక రామారావు గారు సబ్ రిజిస్టర్గా విమడలేక దానికి రిజిగ్నేషన్ ఇచ్చి సినీ రంగ ప్రవేశం చేశారు. రాముడైనా, కృష్ణుడైనా, దుర్యోధుడైనా, కీచకుడైనా ఏ పాత్ర వహించినా ప్రజలు ఆయన్ని ఆరాధించి అభిమానించారు. ఆ ప్రజలకి ఆయన్ని ఇంతవాడి చేసిన ప్రజలకి మళ్ళీ తిరిగి సేవ చేయాలనుకున్నారు. అలాగే తెలుగువారి ఆత్మగౌరవం కాపాడటం కోసం ఈ పార్టీని స్థాపించారు. మద్రాసీలు అని పిలువబడే మనకి అంతర్జాతీయంగా తెలుగు వారికి గుర్తింపు లభించింది కేవలం నందమూరి తారక రామారావు గారి వల్ల. ఆ ఘనత ఆయనకే చెందుతుంది. నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్ని 1982లో పార్టీ స్థాపిస్తడం జరిగింది. 9 నెలల్లో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఒకటే అనేవారు, పేదలకి నేను కూడు, గూడు, గుడ్డ ఇవ్వాలనుకున్నారు. అది ₹2 కిలో బియ్యం. దాని తర్వాత పక్కా ఇళ్ల నిర్మాణం చేశారు. కాంగ్రెస్ ఎన్నో ఏళ్లు పరిపాలించింది, కానీ ఏ రోజు ఈ పనులు చేయలేదు. దాని తర్వాత జనతా వస్త్రాలు ఇచ్చారు రామారావు గారు. దాని తర్వాత మహిళలంటే ఆయనకి ఎంతో అభిమానం. ఆ మహిళలకి స్థానిక ఎలక్షన్స్లో 30
100% రిజర్వేషన్స్ కల్పించారు. దాని తర్వాత మహిళలను ఎంతో ప్రోత్సహించారు. పద్మావతి ఉమెన్స్ యూనివర్సిటీ స్థాపించారు. దాని తర్వాత ఆస్తులు సమాన హక్కు కల్పించారు. ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా రామారావు గారు మహిళలకి ఎప్పుడు పెద్దపీఠం వేశారు. మహిళల కోసం అని ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎన్నెన్నో చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. కానీ మీకు అందరికీ తెలియని ఒక విషయం, ఆయన ఇంట్లోనే అది మొదలెట్టారు. ఎలా అంటే వాళ్ళ కోడళ్ళ పేరు మీద ఇల్లులు నిర్మాణిస్తే ఎవరన్నా మన కోడలికి కానీ ఇస్తారా? అప్పుడు రోజుల్లో ఒట్టి మగపిల్లలకి ఇల్లులు ఇచ్చేవారు. ఆ ఇల్లు వాళ్ళ పేరు మీదే రాసేవారు. కానీ ఆయన వాళ్ళ కోడళ్ళ పేరు మీద ఇల్లు రాశారు. అది ఆయన గొప్పతనం. తిరుపతిలో ఫస్ట్ పెట్టింది రామారావు. అదే ఫస్ట్ అన్నదానం సత్రం రామారావు తిరుపతిలో. స్వతంత్రం వచ్చింది, కానీ మన తెలంగాణకి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? ఆయన పట్వారీ సిస్టమ్ ని రద్దు చేసినప్పుడు అది మనకి నిజమైన స్వతంత్రం ఆ రోజు వచ్చింది. ఆయన పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం, దాని తర్వాత ఆయన ఒక రైతు కుటుంబం నుంచి పుట్టారు. సో రైతు కష్టాలు ఆయన తెలుసు. అందుకనే ఆయన ఉచిత కరెంటు 50 రూపీస్ హార్స్ పవర్ కలిగించారు. అందుకనే రైతులు ఎంతో బాగుపడారు అప్పుడు. అలా చెప్పుకుంటూ పోతే ఆయన ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అదే బాటలో మన నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్ళి విజన్ 2020 అని అభివృద్ధి చేశారు. మనం అంతా చూసాం. ఫ్లైఓవర్స్ కానీ ఎయిర్పోర్ట్ అన్ని ఆయన విజన్ చూసాం. అట్లాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో విజన్ 2047 అంటున్నారు. అది కూడా మనం